ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో ఇక సాయంకాలం మీ అందరికీ శుభాభివందనాలు. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ యొక్క లైవ్కి స్వాగతం. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? మరి గత వారం అంతా కూడా నేను బెంగళూరులో ఉన్నాను. అక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక మీటింగ్లో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతంగా జరిగింది ప్రియులారా. మీరు కొన్ని వీడియోస్ చూసి ఉంటారు ఫేస్బుక్లో. జస్ట్ కొన్ని వీడియోస్ మాత్రం నేను షేర్ చేశాను. చాలా మంచి వాతావరణం, చాలా మంచి వెదర్ అక్కడ దేవుడు ఇచ్చారు. నిజంగా బెంగళూరు పీపుల్, కర్ణాటకలో ఉన్న వాళ్ళు, మరి కర్ణాటక స్టేట్ అంతా అట్లాగే ఉంటుందో నాకు తెలియదు. ఐ థింక్ మైసూర్, ఊటీ ఇంకా చాలా బాగుంటూ ఉండొచ్చు. కానీ మన హైదరాబాద్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను. సో నౌ ఇట్ ఈస్ వెరీ ఎంత వేడిగా ఉందో ఇంకా చెప్పలేము. చాలా వేడిగా ఉంది. బట్ మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. ఇలాంటి వేడి వాతావరణంలో బయట ఉన్న ప్రజలు ఎలా తట్టుకుంటున్నారు? రోడ్ల మీద ఉన్న వాళ్ళు కానీ, డ్రైవింగ్ చేసే వాళ్ళు కానీ, బైక్ నడిపించే వాళ్ళు కానీ, ఆటో నడిపించుకునే వాళ్ళు, బస్సు డ్రైవర్లు, వీళ్ళందరూ నిజంగా ఎంత కష్టపడుతున్నారు. ఈ వేడిలో బిజినెస్ చేసుకునే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు, రోడ్ల మీద తిరిగే వాళ్ళు, చాలా కష్టం కదా. సో మనం ప్రార్థన చేద్దాము. దేవుడికి అసాధ్యమైనది అంటూ ఏదీ లేదు. దేవుడు ఈ యొక్క వాతావరణాన్ని మార్చాలని, చల్లని గాలులని పంపించాలని, ఈ యొక్క హీట్ని తగ్గించాలని మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. సో లెట్ us all pray. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక నాయనా. ప్రభా, మరి ఈరోజు తండ్రి, మరి యొక్క ఫ్రైడే నైనా, శుక్రవారం రోజున తండ్రి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ప్రభా, మేము కొన్ని అంశాలు ఈరోజు మేము ప్రార్థన చేయబోతున్నాం నాయన. మా ప్రార్థనలు మీరు ఆలకించండి నాయన. అయా, ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రనైనా, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రనైనా. అయా, మా జీవితాల్లో మీరు చేసిన మేలులకై వందనాలు, అద్భుతాలకై వందనాలు, ఆశ్చర్య కార్యాలకై వందనాలు తండ్రి. హల్లెలూయా నాయన. గత వారం అంతా కూడా తండ్రి బెంగళూరులోనైనా మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన అయా ప్రతి ఒక్క తండ్రి సందర్భాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. తండ్రి యేసయ్యా, మా ఆంధ్రప్రదేశ్ను దీవించండి, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలను ప్రభ మీరు ఆశీర్వదించండి నాయన. తండ్రి, ఎంతో భయంకరమైన వేడితో నాయన మగ్గిపోతూ ఉన్నారు నాయన. సహాయం చేయండి నాయన. ప్రభా, దయ చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. తొలకరి వాన కురిపించండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, నా ప్రజల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని పలికావు నాయన. తండ్రి అయా, ప్రతి ఒక్క బిడ మీద మీ ఆత్మను కుమ్మరించండి నాయన. ప్రభా, అలాగే నీ ఆత్మ వర్షాన్ని కురిపించండి నాయన. తండ్రి హల్లెలూయా. జీవనదిని మాలో ప్రవహింపచేయండి నాయన. తండ్రి యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం. అవును తండ్రి, మేము పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తున్నాం నాయన. మీరు చెప్పినట్లుగా కరువులు, ఎన్నో భూకంపాలు జరుగుతాయని వస్తాయన్నావు తండ్రి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలుగుతుంది అని చెప్పావు నాయన. ప్రభా, ఆయన కూడా తండ్రి నీ బిడ్డలకు సహాయం చేయండి నాయన. నీ బిడ్డలు ఎక్కడ ఉన్నారో తండ్రి, వారిని నీ మేఘంతో కప్పమని ప్రార్థిస్తున్నాను. నువ్వు అన్నావు దేవా, అయా మంచి వాళ్ళ మీదనో చెడ్డ వాళ్ళ మీదనో నా యొక్క సూర్యుని ఉదయింపచేస్తానంటున్నావు కదా తండ్రి. నేను అయా దేని గురించి చింతించొద్దు అంటున్నావు కదా ప్రభా. అవును తండ్రి, మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాము నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం నాయన. హల్లెలూయా. కలవర పడొద్దంటున్నావు నాయన, కన్నీరు కాచొద్దంటున్నావు నాయన, దిగులు పడొద్దంటున్నావు నాయన. ప్రభా, అయా ఎన్నో భయాలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో దిగులు ప్రభా ఈ లోకంలోనైనా ఎంతోమంది ఫేస్ అవుతూ ఉన్నారు నాయన. సహాయం చేయండి. కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, అనేక మందికి నెమ్మది లేదు నాయన. ప్రభా, అయా నెమ్మది లేని వాళ్ళకి నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ముఖ్యంగానైనా క్రైస్తవ బిడ్డలని ప్రభా మీరు ఆదుకోనండి నాయన. కరుణించండి నాయన. ప్రభా, మంచి మార్గంలో నడిపించండి నాయన. అయా వాళ్ళు ఎలాంటి తప్పులు చేయకుండా మీరు సహాయం చేయండి నాయన. నేను మోసాలు, దగాలు, కుట్రలు చేయకుండా సహాయం చేయండి నాయన. ప్రభా, ఆయా మరి క్రైస్తవులందరికీ ఆయా ఒక్కలు చేయడం వలన అందరికీ చెడ్డ పేరు వస్తూ ఉంది నాయన. ప్రభా, సహాయం చేయండి తండ్రి. ప్రభా, ముఖ్యంగా
మా దేశంలోనైనా ప్రభా క్రైస్తవ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాను నాయన. మీ కృప చూపించండి నాయన, మీ దయ చూపించండి నాయన, మీ జాలి చూపించండి నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అన్నావు దేవా తండ్రి. అయా అన్యజనుల మధ్యలో తండ్రి ఇదిగో నువ్వు అన్నావు దేవా, నా నామం దూషించబడుతుంది అన్నావు. అయా మీ నామం దూషించబడకుండానైనా ప్రభా నీ బిడ్డలు తండ్రి నీ నామాన్ని హెచ్చించేలాగున మీరు సహాయం చేయండి. నీతి న్యాయంతో నైనా ఉండే కృపను దయచండి నైనా ప్రభా. మంచి మనసును దయచండి నైనా ప్రతి ఒక్కరికి నైనా యేసయ్యా. హల్లెలూయా. అలా ముఖ్యంగా దైవజనులను దీవించండి. దైవజనులు నైనా మంచిగా నీతిగా న్యాయంగా ఉండే కృపను దయచండి నైనా ప్రభా. ఎలాంటినైనా ఇదిగో తండ్రి లోక ఆశల్లో ధనాకాంక్షలో కానీ మరి ప్రభా మరి ఈ లోక శరీర వాంఛల్లో కానీ నైనా పేరు కోసం కానీ ఏవి చేయకుండా నైనా ప్రభా నీ నామ మహిమ కోసం జీవించే కృపను దయచేయండి. నేను అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. అయా నీ ఘనమైన నామంలో తండ్రి యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడవునైనా స్వస్థపరిచే మీ నామంలో తండ్రి అయా ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి నైనా. హాస్పిటల్లో క్యాన్సర్ ఎయిడ్స్ రోగాలతో ఉన్నవాళ్ళు ప్రభా, ఇంకా అనేకమైన వ్యాధులు థైరాయిడ్ కానీ అల్సర్నైనా ఎసిడిటీనైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంనైనా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. బీపీలు షుగర్లునైనా ప్రభా తండ్రి ఎన్నో టెన్షన్స్ ప్రభా అయా బీపీ షుగర్తో బాధపడే బిడ్డలందరినీ తండ్రి మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన ప్రభా. యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడవు నాయన. హల్లెలూయా. ప్రార్థన వినేవాడవు నీవేనైనా, మా కన్నీరు తుడిచే వాడవు నీవేనైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మా ప్రార్థన ఆలకించండి నైనా. ప్రార్థిస్తాం ప్రియులారా. ఈ సమయంలో మీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత కోసం ప్రార్థించండి. ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబం కోసం ప్రార్థించండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ముట్టమని అడుగుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభా. ఎంతమంది నడవలేని స్థితిలో ఉంటున్నారు, కాళ్ళు చేతులు నైనా ప్రభా విరిగిన స్థితిలో తండ్రి ముట్టండి, స్వస్థపరచండి నైనా వారిని ప్రభా, నడిపించండి నైనా. హల్లెలూయా నాయన. స్తోత్రం స్తోత్రం ప్రభా. అయా దేని గురించి చింతించకుండా ఉండే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. స్తోత్రం స్తోత్రం. చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా, చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా, మారని శ్రీక్రీస్తు నీ తోడుగా నుండా. చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. కలవరపడకు కన్నీరు కార్చకు, కలవరపడకు కన్నీరు కార్చకు, కడవరకు నిన్ను చేజారనీయడు, కడవరకు నిన్ను చేజారనీయడు. చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా, చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. ఆది దేవుడే అండయు దండయు, ఆది దేవుడే అండయు దండయు, ఆయన బాహువే నీకాధారం, ఆయన బాహువే నీకాధారం. చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా, చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. మారని శ్రీక్రీస్తు నీ తోడుగా నుండా, మారని శ్రీక్రీస్తు నీ తోడుగా నుండా.
చెదరకుమా మనసా, నీవు బెదరకుమా మనసా. అవును తండ్రి, ఎంతమంది అయితే ప్రభా చెదరిపోయినా ఉన్నారో తండ్రి, ఆయా కలవరముతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, దిగులుతో ఉన్నారు నాయన, వేదనతో ఉన్నారు నాయన. వారిని మీరే ధైర్యపరచండి, బలపరచండి, ఓదార్చండి నాయన, శక్తినివ్వండి నాయన ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా నాయన. వాళ్ళ జీవితాలలో అద్భుత కార్యాలు జరిగించండి. దేనికోసమైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారు నాయన, అయా వాళ్ళకి నీ యొక్క మహిమను చూపించండి నాయన. నీ పరిశుద్ధ ఆత్మను వాళ్ళ మీద కుమ్మరించండి నాయన ప్రభా. హల్లెలూయా. ఆదరణకర్త అయిన దేవానికి స్తోత్రం. ఆదరించండి నాయన ప్రభా. హల్లెలూయా. విశ్వాసము దయచేయండి నాయన ప్రభా. నీ వాక్యంలో స్థిరపరచండి నాయన. ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డను నాయన ప్రార్థనా వీరులుగా తయారు చేయండి నాయన, ప్రార్థనా పరులుగా తయారు చేయండి నాయన. వాక్యంలో స్థిరపరచండి నాయన, ఆధ్యాత్మికంగా బలపరచండి నాయన యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శవర కలబరందరి కలబ. ఆత్మవరాలు, ఆత్మ ఫలాలు మాలో పని చేయునుగాకనైనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రనైనా. హల్లెలూయా తండ్రి. ఈ సమయంలో లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి నేను. నీ కృప వాళ్ళ మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను నేను. మీ దయ వాళ్ళ మీద ఉంచండి నాయనా ప్రభా. వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో నాయనా దాన్ని సమకూర్చమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క సాయంకాలం దేవుడు చెప్తున్నాడు, మనం దేని గురించి కూడా కలవరపడద్దు, చింతించవద్దు అని ప్రభు నాకు ఆ వాక్యాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఒక్కసారి మనం చదువుకుందాం ప్రియులారా. కొన్ని వచనాలు. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 25 నుంచి ప్రియులారా. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణములను గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమా అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి యొక్క బాధ ఏంటండి? ప్రతి సమస్య ఏంటి? నాకేంటి ఫ్యూచర్లో, నాకు ఆస్తి ఎలాగా, నేను ఎలా తినాలి, ఎలా బ్రతకాలి, జాబ్ అయినా దానికోసమే, చదువు అయినా దానికోసమే, పెళ్ళైనా దానికోసమే, పిల్లలు పుట్టినా దానికోసమే. ఈరోజు నాకు పెళ్ళి అయి పిల్లలు ఉంటే రేపటి రోజు నాకు వాళ్ళు చూస్తారు, నేను చనిపోయేటప్పుడు వాళ్ళు నాకు ఒక ముద్ద అన్నం పెడతారు, నాకు ఒకళ్ళు ఉంటారు నన్ను చూసుకోవడానికి. ఇదే కాన్సెప్ట్. ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం తాగాలి కదండి. కోటి విద్యలు కూటి కోసమే అని చెప్తా ఉంటారు కదా. సో ప్రతి దాని వెనకాల మన యొక్క మన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనం మంచిగా హాయిగా మంచిగా తినాలి, మంచిగా అన్ని చక్కగా అందరికీ కనిపించాలి, మనకు మంచి వస్త్రాలు, మనకు ఉండే ఇల్లు మంచి ఇల్లు ఉండాలి, మంచి కారులో తిరగాలి, మంచి వాహనాల్లో తిరగాలి, హై క్లాస్ లైఫ్ కావాలి. దీని గురించే చింత. దీనికోసము మనం చేయాల్సిన పనులన్నిటి గురించి చింతిస్తూ ఉంటాం. చదువుకోవాలి, చదివిన పిల్లల్ని ఎట్లా చదివించాలి, వాళ్ళకి ఫీజులు ఎట్లా కట్టాలి, జాబ్కి వెళ్ళాలి, జాబ్ ఎట్లా వస్తుంది, నాకు జాబ్ వస్తుందా లేదా, దాని గురించి చింత. కొంచెం శాలరీ ఉంది, ఇంకా పెద్ద శాలరీ వస్తుందా, ఇంకా హై శాలరీ వస్తుందా, నేను ఇంకా ఫారెన్కి వెళ్ళాలి, అక్కడ వస్తుందా. ఇప్పుడు ఫారెన్ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చేస్తున్నారు. ఎక్కడ చూసినా జాబ్ లేదు, ఎక్కడ చూసినా పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. బిజినెస్ సరిగ్గా లేదు, మరి పంటలు సరిగ్గా పండట్లేదు, నష్టమవుతుంది. నష్టమైతే అయింది, ఎందుకు బాధపడాలి? నష్టమైతే అంత లాస్ అయిపోతుంది, అప్పులు అయిపోతాయి, అప్పులు కట్టాలి, అప్పులు తీర్చాలి. ఇవన్నీ తీర్చాలి అంటే మళ్ళీ అప్పులు చేయాలి. సో ప్రతి దానికి మనకి కనెక్షను. ఇంకా పెళ్ళి కావాలి, పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టకపోతే అదొక సమస్య, పెళ్ళి కాకపోతే అదొక ప్రతి విషయం గురించి మనం చింతిస్తూనే ఉన్నాం, బాధపడుతూనే ఉన్నాం. కానీ వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు దేని గురించి చింతించకండి.
Do not worry about anything. Whatever your worry may be, my dear brother, my dear sister. Today maybe you are worried about your children. Maybe you are worried about your business or job or your wife and husband. Maybe you are worried about what you say, your studies, maybe your marriage, your children. ఏదైనా ఎనీథింగ్. ఇల్లు ఎలా కట్టాలి, రెంట్ ఎట్లా కట్టాలి, అప్పులు ఎట్లా తీర్చాలి. సో అప్పులు తీర్చాలి, ఎలా తీర్చాలి అని చింతించే ముందు ఫస్టే అప్పు చేయకుండా ఉండేలాగా ప్రయత్నించాలి. కానీ అందరూ ఏంటంటే చేసే అప్పులన్నీ చేసేస్తారు, ముందు వెనక ఏం ఆలోచించరు. లేదా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి, అప్పు చేయాల్సి వస్తుంది. ఓకే, అంత మాత్రానే మనం దిగులు పడిపోయి చింతపడాల్సిన పని లేదు. దేవుడు మనకి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తారని ఆయన మీద ఆధారపడాలి, మనం కూడా ప్రయత్నించాలి. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఓకే, సో మనం ఏం చేయాలి? దాని గురించి ఆలోచిస్తూ, చింతిస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ ఉంటే ఆ పరిస్థితులు ఏమైనా మారుతాయా? మారవు. కానీ దేవుడు ఏం చెప్పాడో మనం అది చేస్తే పరిస్థితులు మారుతాయి. సో ప్రభు ఏమంటున్నాడు? మీ దేహాన్ని గురించి చింతించకండి. అయ్యో ఈరోజు నేను ఏం డ్రెస్ వేసుకోవాలి, పెళ్ళికి వెళ్ళాలి, నాకు మంచి శారీ లేదు, లేకపోతే నాకు మంచి సూట్ లేదు, ఇట్లాంటి వరీస్ చాలామందికి. కాలేజ్కి వెళ్ళాలి, నేను మంచి డ్రెస్సులు లేవు. ప్రియులారా, నిజంగా చెప్తున్నాను, చిన్నప్పుడు మరి మా డాడీ ప్రతి క్రిస్మస్కి మంచి బట్టలే కొనేవారు, బర్త్డేకి కొనేవారు. కానీ అంత కాస్ట్లీ లేకపోయినా కొనేవారు ఆయన. మాకు చెవులకి రింగులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయనే తెచ్చేవాడు. గాజులు, చెప్పులు, చైన్లు, ప్రతి ఒక్కటి మా అమ్మాయిలకి, మాకు, మా తమ్ముళ్ళకి షూస్ కానీ, మంచి డ్రెస్సెస్ కానీ, ఆయన మంచి తినే పదార్థాలు ప్రతి ఒక్కటి మాకు తెచ్చేవారు. పెద్ద కాస్ట్లీ లేకపోవచ్చు, బట్ ఆయన స్తోమతలో ఆయనకున్న దాంట్లో ఆయన తీసుకొచ్చాడు. ఎప్పుడు కూడా మాకు ఏది లోటు చేయలేదు. కానీ అన్నీ అందరిలాగా ఉండే కాదు. నేను చిన్నప్పుడు వేరే వాళ్ళని చూసినప్పుడు మంచి లంగావోణీలు పొడుగువి చక్కగా వేసుకునేవాళ్ళు. ఒక అమ్మాయి నాకు బాగా గుర్తుందనమాట. చిన్నప్పుడు 2 అమ్మాయిలు సేమ్ డ్రెస్ వేసుకొని తిరిగేవాళ్ళు. మాకు అప్పుడు అంత మంచి బట్టలు లేవు. వాళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళలాగా డ్రెస్ ఉండాలి నాకు అనుకునేదాన్ని. కానీ ఎప్పుడు కొనుక్కోలేదు. అది అంత కాస్ట్లీ, అంత కొనే మా స్తోమత లేదు మమ్మీ డాడీకి. సో అలాగే మేము పెరిగాము. అన్ని కోరికలు ఉన్నాయి, కానీ ఏవి కూడా తీరకుండానే కొన్ని అట్లాగే మేము పెరిగాము. ఉన్న దాంట్లో సంతృప్తిగా పెరిగాము. నేను సేవ స్టార్ట్ చేసినప్పటికీ కూడా అప్పుడు కూడా నాకు అన్ని ఎక్కువ డ్రెస్సెస్ లేవు. కొన్ని ఫ్యూ డ్రెస్సెస్, ఒక 5-6 డ్రెస్సెస్ ఉండొచ్చు అంతే. ఆ కొన్ని డ్రెస్సెస్ పెట్టుకొని, శారీస్ కూడా లేవు, ఒక 1-2 శారీస్, అది కూడా మమ్మీ శారీస్, అవి తీసుకొని నేను సేవకు వచ్చాను. ప్రియులారా, నిజంగా చెప్తున్నాను, అట్లా కొన్ని డ్రెస్సెస్తో నేను సేవకు వచ్చాను. కానీ ఈరోజు దేవుడు నాకు ఎన్నో డ్రెస్సెస్ ఇచ్చాడు, ఎన్నో శారీస్ ఇచ్చాడు. అసలు ఒక్కోసారి విసుగొస్తుంది, ఇంకా ఈ శారీస్ అన్నీ తీసి పంచేసేయాలి, అందరికి పంచేయాలన్నట్టు అనిపిస్తుంది. నేను ఎన్ని పంచుతానో మళ్ళీ అన్నీ నాకు వస్తూ ఉంటాయి. నేను ఇట్లా ఇస్తూ ఉంటే ఇట్లా వస్తాను. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు ప్రేమతో వాళ్ళు నాకు శారీస్ పెడుతూనే ఉంటారు, డ్రెస్సెస్ పెడుతూనే ఉంటారు. ఇంకా దేవుడు బ్లెస్ చేశాడు మమ్మల్ని. ఏ డ్రెస్ కావాలనుకున్న ఆ డ్రెస్ కొనుక్కోవచ్చు, కొనుక్కొని వేసుకునేలాగా దేవుడు దీవించాడు. సో మనము అయ్యో నాకు ఇది లేదు, అది లేదే బాధపడే రోజులు ఉన్నాయి. కానీ మనం ఆయన బిడ్డలుగా మనకి ఏం కావాలో ఆయన ఇస్తాడు. అలాగే ఇల్లు విషయమే కానీ ఏదైనా సరే పిల్లలు ప్రతి ఒక్కటి, టీవీలో వాక్యం చెప్పాలి అని అనుకున్నాను, దేవుడు చెప్పించాడు. 1000 మందిలో ఆయన నామాన్ని మహిమపరచాలనుకున్నాను, దేవుడు మహిమపరచేలాగా చేశాడు. వేరే దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాలనుకున్నాను, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఆయన నడిచిన ప్లేసెస్ చూడాలనుకున్నాను, తీసుకెళ్ళారు ప్రభు. చూసారా, నాట్ ఓన్లీ చిన్న విషయాలే కాదండి, ఆయన పెద్ద కార్యాలు నా జీవితంలో చేశారు. సో దేవుడు అందుకే చెప్తున్నాడు, నువ్వు చింతించొద్దు. ఏ టైంలో దేవుడు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయన ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. సో ఇక్కడ చూడండి,
ప్రభు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నారు. అందుకే మనం ఎప్పుడు కూడా అప్పుడప్పుడు మనం ఈ గోడలు, ఇల్లు, ఏసీ రూమ్సు, ఈ కంప్యూటర్లు, ఫోన్లు మాత్రమే కాదు, కొంచెం బయటికి వెళ్ళి మనము అలా ప్రకృతిని కూడా చూడాలి. ప్రభు ఏమంటున్నాడు? ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షులు ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో ఎగురుతాయి, చెట్ల మీద ఉంటాయి కదా. పక్షుల్ని చూడాలి. వెళ్ళి మీరు చూడండి, పక్షుల్ని చూడండి, బయటికి వెళ్ళి చూడండి. పక్షులు ఎక్కడ కనిపిస్తాయి? బయట కనిపిస్తాయి. సో బయటికి వెళ్ళి మనం కొన్నిసార్లు పైకి చూడాలి, పక్షుల్ని చూడాలి, ఆకాశాన్ని చూడాలి. నా దేవుడు ఇంత పెద్ద ఆకాశాన్ని చేశాడు. బీచ్కి వెళ్ళాలి, ఎప్పుడన్నా మీకు బీచ్ దగ్గర ఉంటే వెళ్ళండి. ఇంత పెద్ద సముద్రాన్ని చేసిన దేవుడు నా దేవుడు. సముద్రంలో ఉన్న ఇన్ని కోట్ల చేపలను సృష్టించిన దేవుడు, వాటిని పోషిస్తున్న దేవుడు నా దేవుడు. ఆ ఇసుకను చూసినప్పుడు అబ్రహాంకు దేవుడు ఇచ్చిన వాగ్దానం గుర్తు రావాలి. ఈ ఇసుకలాగా నేను మిమ్మల్ని అంతగా విస్తరింపజేస్తాను అన్నాడు. సో ఆ వాగ్దానం మనకి కూడా దేవుడు ఇచ్చాడు కదా. ఆకాశంలో నక్షత్రాలు కనిపించినప్పుడు నక్షత్రాల్లాగా దేవుడు చేస్తా అన్నాడు కదా. అంతగా నీ సంతానాన్ని ఇస్తానన్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆకాశ పక్షుల్ని చూడండి. అవి విత్తవు. అవేమన్నా విత్తనాలు వేస్తున్నాయా? లేదు. అవేమన్నా కోస్తున్నాయా? లేదు. కొట్లలో ఏమన్నా కూర్చుకుంటున్నాయా? ధనాగారంలో బియ్య బస్తాలు కొంతమందికి ఉంటాయి, ఒక్కొక్క ఇంట్లో 5-6 బస్తాలు. వరి ఒడ్లు పుట్లు ఉంటాయి గ్రామాల్లో. మాకు పొలం ఉండేది. ఇప్పుడు మా పొలాన్ని మేము మా అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేసాం. ఇచ్చడం అంటే వాళ్ళే లాగేసుకున్నారు, తీసేసుకున్నారు. ఓకే, డాడీకి ఇచ్చేసారు వాళ్ళకి. సో చిన్నప్పుడు మాకు మా పొలంలో పండిన బియ్యం అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇట్లా కొన్ని పంపించేవాళ్ళు మాకు. సో వాళ్ళు పెద్ద పురులు కట్టుకొని అందులో వడ్లని దాచిపెట్టుకునేవాళ్ళు. సో పక్షులు ఏమన్నా అలా దాచిపెట్టుకుంటున్నాయా? రేపటి కోసం, అమ్మో రేపట్లాగా ఈరోజు తిన్నాను, రేపటి కూడా నేను జమ చేసుకోవాలని జమ చేసుకుంటున్నాయా? లేదు. ఈరోజు తింటాయి, కథం దేవానికి స్తోత్రం పడుకుంటాయి. రేపు వెళ్తాయి, బయటికి వెళ్తాయి. మళ్ళీ దేవుడు వాటికి ఎక్కడో ఒక దగ్గర ఆహారం సిద్ధపరిచి ఉంచుతాడు. ప్రతి పక్షిని ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు, ప్రతి పురుగుని ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు, ప్రతి చీమని ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. చాలామంది అన్నం వేస్ట్ చేయొద్దు, మొత్తం తినేసేయాలి, కడుపు పట్టకపోయినా తినేసేయాలి, ప్లేట్ మొత్తం ఖాళీ చేసి పడే. మరి మొత్తం మనం తినేస్తే బయట ఉన్న జీవులకి, చీమలకి, ఎలకలకి, పిల్లులకి, కుక్కలకి వాటికి ఆహారం ఎలా అండి? కొంచెమన్నా మనం మిగిలించి పడేస్తే అవి ఇంకా వేరే జీవులు తింటాయి. నాకు ఈ విషయం స్టార్టింగ్లో అంత మైండ్లోకి రాలేదు. ఎప్పుడు మనం ఏంటంటే అన్నం ఒక్క మెత్తు కూడా వేస్ట్ చేయకుండా తినాలి అనే కాన్సెప్టే ఉండేది. ఇప్పుడు కూడా చాలామంది అట్లాగే ఈ అన్నం ఎంతో కష్టపడితే మనకు వచ్చింది, మన దాకా వచ్చింది కాబట్టి వేస్ట్ చేయొద్దు, తినాలి, మొత్తం తినేసాను. ఒకసారి ఒక ఫాదర్ చెప్పారు, నేను తినలేకపోతున్నాను ఫాదర్, నేను తినలేను, ఇంక వదిలేస్తున్నాను అంటే, ఓకే నో ప్రాబ్లం, లీవ్ ఇట్, వేస్ట్ చేస్తున్నాను అనుకోకండి. నో ఏం వేస్ట్ కాదు. ఎన్నో పక్షులు ఉన్నాయి, ఎన్నో జంతువులు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, ఎలకలు ఉన్నాయి, చీమలు ఉన్నాయి. మరి వాటికి ఎట్లాగా? వాటికి ఆహారం ఎలాగా? మనం వదిలేసినాయి కదా, అవి వాళ్ళు తింటారు, అవి కూడా తింటాయి. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మనం ఎప్పుడు కూడా వేస్ట్ అయిపోతుంది, నేను పారేస్తున్నాను అని అనుకోవద్దు. వాటికి కూడా మనం పెట్టాలి. మన ఇంటి ముందు డాగ్స్ ఉంటాయి, పెట్టండి, వాటికి అన్నం పెట్టండి, పిల్లులు ఉంటాయి. సో అట్లాగా ఆ జంతువులు కూడా పోషించబడతాయి అన్నమాట. సో దేవుడు వాటికి కూడా ఏదో విధంగా ఆహారం అందిస్తాడు ప్రియులారా. ఓకే, సో మరి అవేం బాధపడట్లేదే, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఎవరిని? పక్షుల్ని పోషిస్తున్నాడు. పక్షులు ఎన్ని ఉన్నాయండి? కొన్ని కోట్ల పక్షులు ఉన్నాయి ప్రపంచం మొత్తంలో. వాటన్నిటిని ఆయన పోషిస్తున్నాడు. ఓకే, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? యు ఆర్ మోర్ దాన్ ప్రెషస్ అండ్ ఇంపార్టెంట్ టు గాడ్. ఇన్ని పక్షుల్నే దేవుడు పోషిస్తున్నాడు. పక్షుల కంటే ఎంతోమంది మనం ఉన్నాము మనుషులం ఈ లోకంలో. మనల్ని ఆయన తన రూపంలో చేసుకున్నాడు. మరి ఆయన మనల్ని పోషించకుండా ఉంటాడు? చెప్పండి. నిన్న ట్రైన్లో వస్తున్నాను. ట్రైన్లో వస్తుంటే భోజనం, మేము నైట్ భోజనం పెట్టుకోలేదు, ఎందుకంటే అక్కడ ప్రేయర్ అయిపోయింది. మేము అట్లాగే మధ్యాహ్నం బయలుదేరిపోయింది, వచ్చేస్తూ ఉన్నాము. ట్రైన్ ఎక్కేసాము, ఆకలి వేస్తుంది, కానీ ట్రైన్లో ఫుడ్ తినడం ఇష్టం లేదు నాకు.
సో వద్దులే అని చెప్పేసి అలాగే ఉన్నాను. అయితే నేను లస్సీ తాగాలని ఉండింది నాకు. లస్సీ కోసం చూస్తూ ఉన్నా. అసలు ఒక్క లస్సీ కూడా రావట్లే. అంతా వాటర్ బాటిల్స్ అవి ఇవి వస్తున్నాయి, ఫుడ్ వస్తుంది, బిర్యానీ అని, ఎగ్ బిర్యానీ అని, ఇంకేదేదో వస్తున్నాయి. అవన్నీ ఇష్టం లేదు, లస్సీ కావాలని చూస్తున్నా. సో చాలాసేపు అయిపోయింది. నా ఫ్రెండ్స్, నాతో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు పెరుగన్నం తెచ్చారు కొంచెం. సో సౌజన్య నువ్వు పెరుగన్నం తిను, నువ్వు ఇంకా వేరే వద్దులే అని వాళ్ళు చపాతీలు కొనుక్కొని నాకు పెరుగన్నం ఇచ్చారు. సో ఓకే, నేను పెరుగన్నం తినేసాను, అంతా అయిపోయింది, మాట్లాడుకుంటున్నా. అప్పుడు సడన్గా నేను ప్రేయర్ చేసుకున్నా, ప్రభా నాకు లస్సీ కావాలని ఉంది, నాకు తెప్పించండి అని అడిగాను నేను. ఒక అబ్బాయి వచ్చాడు, లస్సీ అనుకుంటూ వచ్చాడు. నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే చూడండి, దేవుడు అది చిన్నదే కావచ్చు, బట్ ఐ నీడెడ్, అది నాకు తాగాలని, లస్సీ కావాలని ఉండింది ఆ టైంలో. దేవుడు ఇచ్చాడు నాకు, చూసారా. మరి ఆకలితో నన్ను పడుకోనేయకుండా నేను భోజనం తేయలేదు, కానీ వాళ్ళు పెరుగన్నం తీసుకొచ్చారు. సో నాకు పెరుగన్నమే తినాలని ఉండింది, ఎందుకంటే అక్కడ అంతా 1 వీక్ వాళ్ళు పెరుగు పెట్టలేదు. సో అంతా కడుపులో స్టమక్ చాలా బర్నింగ్గా ఉండింది అనమాట. సో పెరుగన్నం తినాలనిపించింది. చూడండి, వాట్ ఐ నీడెడ్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ మీ. దేవుడు నాకు అది ఆల్రెడీ ప్రొవైడ్ చేశాడు. సో చింతించాల్సిన పర్లేదు, ఏదో ఒకటి దేవుడు ఇస్తాడు అనే విశ్వాసం. సో అలా ప్రతి విషయంలో కూడా మనము ముందుకు వెళ్ళాలి. మనం చాలా శ్రేష్ఠులం. యు ఆర్ సో ప్రెషియస్. నువ్వు దేవుడి దృష్టిలో చాలా విలువైన వాడు, విలువైన దానమ్మ. మీలో ఎవడు చింతించడం వలన తల ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలడు. ఇప్పుడు చాలామంది అయ్యో నా హైట్ తక్కువ, నా కలర్ తక్కువ, లేకపోతే మరి నేను థ్యాంక్ యూ జీసస్.